హాయ్. మా బావగారు వాళ్ళ అల్లుడు ఉన్నారనమాట. చాలా బాగా పెయింటింగ్ వేస్తూ ఉంటారు. సో చాలా రకరకాల అంటే పెన్సిల్తో వేస్తారు, స్కెచ్తో వేస్తారు, రకరకాలుగా ఆయనకి ఏమనిపిస్తే అది వేస్తూ ఉంటారట. సో నేను వాళ్ళ ఇంట్లో ఒక పెయింటింగ్ చూసాను అనమాట. అది ఏంటా అంటే కాన్సెప్ట్ దీపావళికి వేశాను అన్నారు. ఏంటా అంటే చెప్తాను, వినండి, చూసుకుంటూ చెప్తాను. ఇదే అండి ఆ పెయింటింగు. సో ఆ పెయింటింగ్లో అర్థం చెప్తాను చూడండి. ఇది ఏనుగు. ఏనుగు ఏంటంటే అమ్మవారి వాహనం. ఆ పైన ఏమో మూషికం, ఎలుక. ఎవరి వాహనం? వినాయకుడి వాహనం. వీళ్ళు ఏం చేశారంటే ఇవ్వండి, వినాయకుడు లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకుని వస్తున్నారు అనమాట దీపావళికి. ఆయన నడుపుతూ తీసుకొస్తున్నారు. ఇక్కడేమో ఏనుగు మీద అధిరోహించింది ఇదనమాట. సో వెనకాతల ఏంటంటే ధనధాన్యాలు అన్నీ తీసుకుని వస్తారు అమ్మవారు అంటారు కదా దీపావళికి. సో ఆ రకంగా అమ్మవారు తీసుకుని వస్తున్నారనమాట. అమ్మవారిని వినాయకుడు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడినే కదా తలుచుకునేది. అందుకోసం ఆ ఉద్దేశంతో ఇదిగోండి ఏనుగు ఇలాగా, ఇక చూసారా అమ్మవారు ఇలా తీసుకుని వస్తున్నారు. ఇంట్లోకి వస్తున్నట్టుగా వేశారనమాట, లోపలికి రివర్స్ కాకుండా. సో ఇంట్లోకి లోపలికి నడుచుకుంటూ వస్తున్నట్టుగా వేశారు. అసలు ఆయన ఆ ఆలోచన చూసారు కదా, కాన్సెప్ట్ చూసారా ఎంత బాగుందో. భలే కాన్సెప్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది. అసలు ఆలోచించడం కూడా తొందరగా, అంత ఆలోచన అనేది తొందరగా ఎవరికి రాదు. సో చాలా బాగుంది కదా. ఓకేనా, ఇంకోసారి ఆయన వేసిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కలిపి ఒకసారి చూపిస్తాను. ఓకే, బాయ్.